ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పడుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 42.9 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోనున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 33 మీటర్లకు చేరటంతో 12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కడెమ్మ స్లూయిస్ వంతెనపై వరద నీరు భారీగా చేరగా ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమ జిల్లాలోని రావులపాలెం, గోపాలపురం వద్ద గౌతమి, వశిష్ఠపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 15 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14.86 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి వరద నీరు విడుదలతో లంక ప్రాంతాల్లోని పొలాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి